ప్రమోషన్స్లో పాల్గొనదు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో సందడి చేయదు. అయినా సరే నయనతారకు భారీ డిమాండ్. ఆమె అడిగినంత ఇవ్వడానికి మేకర్స్ కూడా వెనకాడటం లేదు. తన నిర్మాణ సంస్థలో వర్క్ చేసేటప్పుడు ఒకలా, బయట నిర్మాణ సంస్థకి మరొకలా ఛార్జ్ చేస్తున్న మేడం టాక్సిక్ కోసం మరోసారి రెమ్యునరేషన్ పెంచేసిందట. సౌత్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో నయనతార ఒకరు. ప్రమోషన్స్ చేయకపోయినా, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డుమ్మా కొట్టినా ఆమె అడిగినంత ఇవ్వాల్సిందే. బాలీవుడ్ వెళ్లడానికి ముందు 4 కోట్ల నుండి 6 కోట్లు ఛార్జ్ చేసే నయన్ జవాన్ హిట్ పడ్డాక సౌత్ లో కూడా రెమ్యునరేషన్ పెంచేసింది. జవాన్ కోసం 10 crores తీసుకున్న లేడీ సూపర్ స్టార్ మనశంకర్ వరప్రసాద్ కు 18 కోట్లు అడిగిందట. దీంతో అవాక్కైన అనిల్ రావిపూడి ఆమెను కన్విన్స్ చేసి తక్కువ పేమెంట్కే ఫిక్స్ చేశాడు అన్నది టాక్. దానికి తగ్గట్టుగా చిన్న చిన్న ప్రమోషన్స్ చేయించాడు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎస్కేప్ అయింది మేడం. నయనతార మనశంకర్ వరప్రసాద్ గారు కన్నా ముందే మొదలుపెట్టిన మూకుతి అమ్మంటూకి మాత్రం 12 కోట్లు ఛార్జ్ చేస్తుందని సమాచారం. ఈ సినిమాను 100 కోట్లతో భారీగానే తెరకెక్కిస్తున్నాయి 4 ప్రొడక్షన్ హౌసెస్. మాలీవుడ్ చిత్రాలకు 10 నుంచి 12 కోట్ల లోపు ఛార్జ్ చేస్తున్న నయన్ పాన్ ఇండియా సినిమాలంటే మాత్రం రెమ్యునరేషన్ విషయంలో ఆకాశానికి నిచ్చెనలు వేస్తోంది. కేజీఎఫ్ హీరో యష్ అప్ కమింగ్ ఫిల్మ్ టాక్సిక్ కి హాలీవుడ్ తరహా టచ్ ఇవ్వబోతోంది గీతూ మోహన్ దాస్. తాజాగా యష్ బర్త్డేకు రిలీజ్ చేసిన గ్లిమ్స్ యూట్యూబ్ ను షేక్ చేసింది. ఇందులో 5 ముద్దుగుమ్మలు ఆడిపాడుతూ ఉండగా అందులో నయన్ కూడా ఒకరు. గంగపాత్రలో అటు గ్లామర్ ఇటు యాక్షన్ అవతార్లో నటిస్తున్న లేడీ సూపర్ స్టార్ ఈ క్యారెక్టర్ కోసం 18 కోట్లు అడిగిందట. ఈ సినిమాకున్న డెప్త్, ఆ క్యారెక్టర్కున్న ఇంటెన్సిటీ దృష్టిలో పెట్టుకుని 15 కోట్లకు టీం ఫైనల్ చేసిందన్నది లేటెస్ట్ బజ్. మొత్తానికి క్రేజ్ ఉన్నప్పుడే డిమాండ్ చేయాలన్న కాన్సెప్ట్ పెట్టుకున్నట్లుంది మేడం.